తాగవే, ఇవి తాగితే మరలా నీకు దాహం అయింది. అంటే ఆమెకు ఉన్నతమైన కృపను చూపెడుతుందా, ఇంకా గొప్ప దేవుని చూపెడుతుందా, ఇంకా గొప్ప నీరుని చూపెడుతుందా, ఇంకా గొప్ప భక్తిని చూపెడుతుందా, ఇంకా గొప్ప ఆరాధన చూపెడుతుందా. ఈ ఇల్లును కాదు ఇంకా శ్రేష్టమైన ఇల్లు చూపెడుతుందో, ఈ దాహం కాదు ఇంకా శ్రేష్టమైన దాహం చూపెడుతుందో, శరీర సంబంధమైన జీవితం కాదు ఆత్మీయ జీవితాన్ని చూపెడుతున్నా. ఎత్తు వస్తే చదువు చెప్పండి. నీళ్ళు తాగితే మరలా నీకు దాహం అయింది. నీకు దాహమే కాదు. ఇక ఆమె బాగా అడిగి వెళ్ళింది తెలుసా. అప్పుడు దాకా ఎదురు ప్రశ్నలు వేసిందా, అప్పుడు దాకా ఎదురు ప్రశ్నలు వేసాడు. అందరూ రాకున్నట్లుగా నాకైతే అయ్యాయి. అడ్డించేటట్టు చేసుకుంటా స్వతంత్ర పడగట్టుగా నీ నోటితో నువ్వే అడుగుతూ ఒకనాడు యేసు ప్రభువుని, యేసు ప్రభువు నిన్ను ఖచ్చితంగా దర్శిస్తానికి వస్తాయి. నీకోసమే నీ ఇంటికి వచ్చినోడు నీకు జీవజలం తాగించలేడా? వదిలేపటి గట్టిగా. నీకోసమే ఈ రకాలు వచ్చి, నీకోసమే నీ ఇంట్లోకి వచ్చి, నీకోసమే నీ కుటుంబాన్ని నిరూపించి ఏర్పరచుకొని ఆయన సన్నిధికి నడిపించి చిన్న చిన్న పరిచర్యలు, చిన్న చిన్న వంటలు, చిన్న చిన్న వాక్యాలను తెలుసుకొచ్చి నిజమైన వాక్యం ఉండే స్థాయికి తీసుకుని వెళ్ళాలని దేవుడు కోరుకుంటాడు. నిజమైన పరిచర్య, నిజమైన ఆరాధన, నిజమైన ఇప్పుడు కుటుంబాన్ని పోషించు, సంఘాన్ని పోషించే స్థానానికి నేను తీసుకొని రావాలని దేవుడిని చూసింది. తప్పండి. ఎంత గొప్ప దేవుడు వచ్చాడు. అదేదో నాకు ఇయ్యా.